నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక. పెళ్లి నూరేళ్ల పంట అంటారు, కొత్త జీవితానికి నాంది అంటారు. కానీ అదే పెళ్లి ఒక ఆడపిల్ల పాలిట మరణ శాసనమైతే, ఆ మూడు ముళ్ళు ఆమె మెడకు ఉరితాడుగా మారితే, దేశ రాజధాని ఢిల్లీ ఎప్పుడు రద్దీగా ఉండే నగరం. అక్కడి వెస్ట్ ఢిల్లీలోని రఘుబీర్ నగర్ ఆ రోజు బుధవారం ఉదయం బహుశా 7 గంటలు అవుతుండొచ్చు. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్న సమయం అది. కానీ ఒక అద్దె ఇంట్లో మాత్రం భయంకరమైన నిశ్శబ్దం. ప్రాణం లేని ఒక యువతి దేహం కిటికీ గ్రిల్ కు వేలాడుతూ కనిపించింది. ఆమె వయస్సు కేవలం 24 ఏళ్లు. చూస్తే ఆత్మహత్యలాగే ఉంది. కానీ ఆ ఉరితాడు వెనక ఒక అంతు చిక్కని కథ కూడా ఉంది. పెళ్లైన 3 ఏళ్లకే ఆ అమ్మాయి ఎందుకు ఊపిరి వదిలేసింది? అసలు ఆ రాత్రి ఆ 4 గోడల మధ్య ఏం జరిగింది? ఇది నిజంగా ఆత్మహత్యనా, లేక ఆత్మహత్యగా క్రియేట్ చేయబడిన ఒక పక్కా మర్డరా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ వెళ్లిన పోలీసులకు కళ్లు చెదిరే నిజాలు తెలిసాయి. ఆ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో వెస్ట్ ఢిల్లీ పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. లైన్ లో ఉన్న వ్యక్తి కంగారుగా, సార్, ఇక్కడ ఇంట్లో ఒక మహిళ ఉరివేసుకుని ఉంది అని చెప్పాడు. వెంటనే వెస్ట్ ఢిల్లీ డీసీపీ హరీశ్వర్ వి స్వామి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు రఘుబీర్ నగర్ లోని అద్దె ఇంటికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి చూసిన పోలీసులకు షాకింగ్ దృశ్యం. ఆ 24 ఏళ్ల యువతి అప్పటికే ప్రాణాలు విడిచి ఉంది. మెడ చుట్టూ ఒక దుప్పటా బిగుసుకుని ఉంది. ఆ చున్నీ కిటికీ గ్రిల్ కి కట్టి ఉంది. మెడ మీద ఆ తాడు బిగుసుకున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు వెంటనే క్రైమ్ సీన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో పైకి చూడ్డానికి ఇది స్పష్టంగా ఒక ఆత్మహత్యలాగే అనిపించింది. కానీ పోలీసుల బుర్రలో ఒక్కటే అనుమానం. ఇంట్లో ఆమె భర్త ఏడి, అత్తమామల ఎక్కడా? పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చుట్టుపక్కల వారిని ఆరా తీయటం మొదలుపెట్టారు. అప్పుడు తెలిసిన నిజాలు పోలీసుల్ని ఆలోచనలో పడేశాయి. ఆ అమ్మాయికి పెళ్లై కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అవుతోంది. ఈ 3 ఏళ్లలో ఆ దంపతులకు పిల్లలు పుట్టలేదు. మీరు వింటున్నది నిజమే. పిల్లలు పుట్టలేదన్న ఒకే ఒక్క కారణం ఆ ఇంట్లో రోజు ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఇక్కడ మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. ఆమె భర్త మరియు మామగారు చేసే పనేంటో తెలుసా? వీధి వీధి తిరుగుతూ పాత బట్టలు తీసుకుని దానికి బదులుగా స్టీలు సామాన్లు, పాత్రలు ఇచ్చే చిరు వ్యాపారులు వారు. అంత చిన్న స్థాయిలో బతుకుతున్న ఆ కుటుంబంలో కోడల మీద మాత్రం మాటల దాడులు పీక్స్కు వెళ్లాయి. మన దేశ చట్టాల ప్రకారం పెళ్లైన 7 సంవత్సరాల లోపు ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే ఖచ్చితంగా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ద్వారా విచారణ జరగాలి. ఇది రూల్. డీసీపీ హరీశ్వర్ వి స్వామి చెప్పిన వివరాల ప్రకారం వెంటనే ఈ విషయాన్ని ఎస్డీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కబురు వెళ్లింది. కూతురి చావు వార్త విన్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ఎస్డీఎం ముందు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసును మొత్తం మలుపు తిప్పింది. తల్లిదండ్రులు ఏమన్నారంటే, మా కూతురు పిరికిది కాదు, తను ఆత్మహత్య చేసుకోలేదు, నా కూతుర్ని వాళ్లే బలి తీసుకున్నారు. పెళ్లైనప్పటి నుంచి అదనపు కట్నం కావాలని రోజు టార్చర్ చేసేవారు. దానికి తోడు 3 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదని దారుణంగా మాటలనేవారు. ఆ వేధింపులు భరించలేకే మా బిడ్డ ప్రాణాలు వదిలింది. ఇది ముమ్మాటికి వాళ్లు చేసిన హత్యే అని వాళ్లు ఆరోపించారు. తల్లిదండ్రుల వాంగ్మూలంతో సీన్ మొత్తం మారిపోయింది. ఇది కేవలం ఆత్మహత్య కాదు, ఒక పక్కా వరకట్న వేధింపుల కేసు అని పోలీసులకు అర్థమైంది. కానీ బుధవారం ఉదయం నుంచి ఆ భర్త, మామగారు ఎక్కడా కనిపించకుండా పరారీలో ఉన్నారు. పోలీసులు వాళ్ల కోసం వల పన్నారు. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. వాళ్ల మొబైల్ సిగ్నల్స్, లోకల్ ఇన్ఫార్మర్ల నెట్వర్క్ ద్వారా వాళ్లు ఎక్కడున్నారో కనిపెట్టేశారు. గురువారం నాడు, అంటే ఘటన జరిగిన మరుసటి రోజే, ఢిల్లీలోనే నక్కి ఉన్న ఆ ఇద్దరిని, అంటే భర్తని మరియు మామగారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన చట్టపరమైన మార్పుని గమనించాలి. ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో ఐపీసీ సెక్షన్లు వాడేవారు. కానీ ఇప్పుడు కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, అంటే బిఎన్ఎస్ ప్రకారం పోలీసులు వాళ్ల మీద కఠినమైన సెక్షన్లు నమోదు చేశారు. వరకట్న మరణానికి సంబంధించిన సెక్షన్ 80, అలాగే ఒక మహిళను క్రూరంగా హింసించినందుకు సెక్షన్ 85 కింద కేసు బుక్ చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరు నిందితుల పాత్ర ఏంటి, ఆ రాత్రి అసలు ఏం జరిగింది అన్నదానిపై పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక మెడికల్ కండిషన్ కావచ్చు, కానీ దాన్ని సాకుగా చూపించి కట్నం కోసం కకృతిపడి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవటం ఎంతవరకు న్యాయం? ఈ రోజు ఒక 24 ఏళ్ల యువతి తనకంటూ ఒక భవిష్యత్తును ఊహించుకునే లోపే కిటికీ గ్రిల్ కు శవమై వేలాడింది. ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? పోలీసుల విచారణలో ఇంకా ఏ నిజాలు బయటపడతాయో వేచి చూడాలి. తప్పు చేసిన వారికి చట్టం ఖచ్చితంగా శిక్ష వేస్తుందని ఆశిద్దాం. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.